శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం టోల్ గేట్ నుంచి సాక్షి గణపతి ముఖద్వారం వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వరుసగా సెలవులు రావడంతో పాటు రేపు చివరి కార్తీక సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి అభిషేకాలు రద్దు చేశారు. శ్రీశైలం ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అది కూడా భారీగా ఏర్పడినటువంటి పరిస్థితి. సుమారు 5 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సాక్షి గణపతి దేవాలయం వరకు కూడా వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈరోజు ఆదివారం కావడం, వరుసగా సెలవు దినాలు కావడంతో శ్రీశైలానికి పోటెత్తారు. అందులోనూ రేపు కార్తీక మాస ఆఖరి శనివారం కావడంతో, చివరి శనివారం కావడంతో భక్తులు ఎక్కువగా దర్శించుకోవడానికి శ్రీశైలం బాట పట్టారనే చెప్పాలి. రేపు చివరి కార్తీక సోమవారం కావడంతో శివుణ్ణి దర్శించుకునేందుకు, మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు అక్కడికి చేరుకున్నారు భక్తులు. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, భక్తుల తాకిడి అధికంగా ఉంది. అయితే దీనిని అధికారులు ముందుగానే ఊహించలేదా? ఎటువంటి ఏర్పాట్లు చేయలేదా? ఎంత ట్రాఫిక్ జామ్ అవడానికి కారణం ఏంటి? నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ట్రాఫిక్ భారీ ఎత్తున జామ్ కావడం జరిగింది. దాదాపు 5 కిలోమీటర్ల పైనే ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శ్రీశైలం అంటేనే పుణ్యక్షేత్రంలో వెలిసినటువంటి మల్లికార్జున అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున అక్కడికి వస్తూ ఉంటారు. ఆదివారము, శనివారము, సోమవారం ఉండడంతో భారీ ఎత్తున 4 రాష్ట్రాల నుండి భక్తులు రావడము, అదే విధంగా కార్తీక సోమవారము, శనివారము, ఆదివారం ఈ 3 రోజులు ఉండడంతోనే భారీ ఎత్తున భక్తులు రావడం జరిగింది. వాహనాల్లోన తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన సందర్భంలో పాతాళగంగ నుండి హైదరాబాద్ రోడ్డు వరకు దాదాపు 5 కిలోమీటర్ల పైనే ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. అయితే అధికారులు మాత్రము ప్రతి సంవత్సరం కూడా జనాభా ఎక్కువ వస్తున్నప్పటికీ అలసత్వంతోనే దీనికి కారణం అనేది భక్తుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా శ్రీశైలం ఆలయానికి దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు చెందినటువంటి భక్తులు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. కార్తీక మాసం అంటేనే మల్లన్నకి అత్యంత ఇష్టమైనటువంటి దేవుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో భక్తులు అక్కడ వస్తున్న సందర్భంలో ట్రాఫిక్ నిలువరించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందనేది స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి శ్రీశైలంలో కనిపిస్తుంది. సునీల్, అధికారుల దృష్టికి తీసుకెళ్లలేదా? అంటే అధికారులని మనం ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం. ఈ క్రమంలో అధికారులు ఎటువంటి జవాబు ఇచ్చారు దీనికి సంబంధించి? అధికారులు ప్రతిసారి కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంటది, ట్రాఫిక్ పోలీసులు లేకపోవడము, అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు సమన్వయం లేకపోవడము, ఏదైతే భారీ ఎత్తున భక్తులు వస్తుంటారో అలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ నిలువరించాల్సింది. ఏదైతే ఈ చెక్ పోస్ట్ నుండి దాదాపు పాతాళగంగ, అదే విధంగా ఈగలపెంట, దోమలపెంట, ఇక్కడ గర్భగుడి వరకు భారీ ఎత్తున భక్తులు వస్తుంటారు, వాహనాల్లో వస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కట్టడి చేయాల్సింది ఉంటుంది. అయినప్పటికీ అధికార యంత్రాంగం పూర్తిగా అలసత్వం దీనికి కారణం అనేది సమన్వయ లోపం. పోలీసులు తక్కువ శాతం ఉండడము, అదే విధంగా దైవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన అధికార యంత్రాంగం సమన్వయం లేకపోవడము, సెక్యూరిటీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడము, ఇలాంటి కారణాలతోనే ట్రాఫిక్ స్తంభిస్తుందనేది భక్తుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి కూడా శ్రీశైలం మహాశివరాత్రి సందర్భంగా అయితేనేమి, కార్తీక మాసం సందర్భంగా అయితేనేమి ట్రాఫిక్ జామ్ అవుతాది, భారీ ఎత్తున భక్తులు వస్తారని అధికార యంత్రాంగానికి తెలిసినప్పటికీ కూడా అలసత్వమే దీనికి కారణమా అని చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు వేల సంఖ్యలో వాహనాలు వస్తుంటాయి, 2 వీలర్లు, 4 వీలర్లు, అదే విధంగా బస్సులు, కార్లు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. 5 రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు వస్తుంటారు. ఏదైతే దేవుణ్ణి దర్శించుకునేందుకు, బ్రహ్మరామని దర్శించుకునేందుకు వచ్చే సందర్భంలో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. అనేక సందర్భాల్లో ట్రాఫిక్ నిలువరించాలని భక్తులు చెబుతూ ఉన్నప్పటికీ అధికారులు మాత్రం దాన్ని పట్టించుకోవడం లేదనేది చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసాద్, ఇంత ట్రాఫిక్ జామ్ అయింది, ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా భక్తులు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రేపు సోమవారం కావడంతో. ఈ నేపథ్యంలో ఈవో దీనికి సంబంధించి సమాధానం ఏమిచ్చారు? అసలు ఈవో ఇంతవరకు ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి స్పందన లేదు. రేపు కార్తీక సోమవారం, ఈ రోజు ఆదివారం అంటేనే చుట్టూ ఉన్నటువంటి ఏవైతే గుళ్ళు గోపురాలు ఉంటాయో వాటిని దర్శించుకున్న అనంతరం రేపు ఉదయం జరిగేటువంటి సోమవారం, కార్తీక సోమవారం సందర్భంగా
పెద్ద ఎత్తున అక్కడికి కార్తీక దీపాలు వెలిగించేందుకు మహిళలు, భక్తులు, వృద్ధులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో మాత్రం ట్రాఫిక్ ను నిలువరించకపోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. దీనికి ప్రధాన కారణం అధికార యంత్రాంగం అనేది భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కార్తీక సోమవారం అంటేనే భక్తులు ఎక్కువ వస్తుంటారు. 5 రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు వస్తుంటారు. కార్లు, వాహనాలు, బస్సులు పెద్ద ఎత్తున వస్తుంటాయి. 2 వీలర్లు వస్తుంటాయి. ఓకే ప్రసాద్ ఈవో రిప్లై ఏమిస్తారనే దానికి సంబంధించి అప్డేట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.